విజయవాడలో ఆచూకీ తెలియకుండా పోయి అలాగే పోలీస్ లాకప్ డెత్ జరిగిందేమో అన్న తీవ్ర సందేహాలకు దారితీసిన సాయి కృష్ణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా తీసుకున్నారని సాయంత్రం నుంచి వార్తలు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటన ముగించుకొని నేరుగా అమరావతికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కూర్చొని చర్చలు జరిపిన తర్వాత విచారణకు ఆదేశించారు. అలాగే సిఐ నాగరాజు ఈ విషయంలో అనుమాన పాత్ర వహించాడు, లేకపోతే ఆయన అన్నిటిని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజును ఇది వరకు విఆర్ మీద పంపించారు. ఇప్పుడు అతని మీద సస్పెన్షన్ వేటు వేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నది తాజా సమాచారం. దీనికి ఇంత సమయం ఎందుకు పట్టింది? నెల 15 రోజుల నుంచి అట్టుడికి పోయింది. నిన్న కూడా లాకప్ డెత్ లాంటిది వచ్చినా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కొన్ని ఫోటోలు విడుదల చేస్తున్నారు, మాకు స్పష్టమైన సమాచారం ఉంది అని చెప్తున్నారు. ఆయన మీద దాడి చేశారు వరుసగా, అంటే విమర్శలు. ఒక పత్రిక వైసీపీ నాయకులు ఏదో అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఏదో కుట్ర జరిగిందని సందేహం కలుగుతుంది, ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు. నేనైతే కుట్ర జరిగి ఉంటే అప్పుడైనా విచారణ జరిగి ఉండాలి కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? విఆర్ మీద ఎందుకు పంపించారు? 1978-9లో చెన్నారెడ్డి ప్రభుత్వం ఉండగా రమేష్ బాబు భర్త లాకప్ డెత్ అయినప్పటి నుంచి నేను ఈ విషయాలు చూస్తున్నా. ఇప్పుడు ఈ సాయి కృష్ణ అనే విషయంలో జరిగినంత అస్పష్టంగా, రెండవది బాధ్యతారహితంగా గతంలో ఎప్పుడు జరగలేదు. ఖచ్చితంగా కొంత నిరసన, ఉద్రిక్తత రావడం, ప్రభుత్వాలు వెంటనే స్పందించడం ఇదంతా జరుగుతూ ఉండేది. ఇక్కడ ఇప్పటి వరకు ఏమీ లేకపోగా ఏకపక్షంగా ఖండిస్తూ కథనాలు ప్రతి దాన్ని అండి. ప్రభుత్వాలు చేయాల్సిన పని, పాలక పార్టీలు, పాలక కుటుంబాలు చేయాల్సిన పని మీడియానే మీద వేసుకొని వాళ్ళకంటే గట్టిగా సమర్థించడం ముందునే. పోనీ ఆధారాలు ఉన్నాయా కాదంటే దానైనా చెప్తారా? అలా కూడా ఏమీ లేదు. ఏ విషయమైనా సరే, అది బీచ్లో బార్లు పెట్టడం అయినా సరే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదం అయినా సరే, ఇంకో చోట కాలుష్యం ఇదైనా సరే, లేకపోతే ఇంకొక ప్రమాదం అయినా సరే, ప్రతి దాన్ని వెంటనే సమర్థించడం, అది వరకు ఏం జరిగిందని చెప్పడం, అంటే ఇంకా పార్టీల పాత్ర ఇక్కడ మాయమైపోయింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు తెలంగాణలో కూడా కొంత, ఏపీలో చాలా ఎక్కువగా ఉంది. ఆ పత్రికలు తీసుకుంటాయి. సరే, ఎట్లాగో గత పాలకపక్షం వైసీపీ వాళ్ళకు ఒక సొంత పత్రిక ఉంది, వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతిపక్షం కూడా కాబట్టి వాళ్ళు విమర్శల ఆరోపణలు చేస్తుంటారు. ఈ మధ్యలో ఇంకా ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటివే గత వాస్తవికంగా ప్రజల కోణము లేకపోతే రెండు వైపులు ఇచ్చే ప్రయత్నం ఇవి చేస్తుంటాయి. ఇప్పుడు ఈ లాకప్ డెత్, ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ముందస్తుగా మాట్లాడకూడదు. కానీ అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా వెలిబుచ్చుతున్న ఆవేదన, ఆఖరికి వాడి బూడిదన్నా ఇవ్వండి అని తల్లి విజయలక్ష్మి అని ఆమె అడుగుతున్నారు అంటే దాని అర్థం వాళ్లకు ఏదో స్పష్టమైన సూచన, సంకేతం వాళ్ళకు ఉంది. మీడియానే కాదు, రాజకీయ పార్టీలే కాదు కదా, హైకోర్టు కూడా హెబియస్ కార్పస్ లో ఉత్తర్వులు ఇచ్చి మీరు వెంటనే హాజరుపరచండి అని చెప్పింది కదా. అయినా కానీ ఇంత లాగారు అంటే అధికారులను వెనకేసుకు రావటము, లేకపోతే అధికారులను, పోలీసు అధికారులను సమర్థించటము, ఇది ఒక పెద్ద జడ్యంగా మారింది. అసలు అధికారులు నియమించగానే ఈయన అక్కడ వాళ్ళతో సంబంధం ఉంది, ఈయన ఎలా నియమిస్తారు, ఆయన ఎలా నియమిస్తారని ముందే కథనాలు మీడియాలో. ఇది ఎలా అండి? గతంలో ఎప్పుడు లేదు. రాజకీయ పార్టీల పాత్ర, అందులో 2-3 పాలక పార్టీల్లో అటు ఇటు పాత్ర, వీళ్ళు తీసేసుకొని ఈరోజు మీరు ఈ సాయి కృష్ణ అదృశ్యము లేకపోతే మిస్టరీ దీన్నే మీరు తీసుకోండి. ఈరోజు ఆ మీడియాలో వచ్చిన కథనాలు మీరు చదవండి, ఎంత ఏకపక్షంగా రాశారు. కనీసం సందేహాల కన్నా అవకాశం ఇవ్వకుండా. రెండోది, కుట్ర అనే ఆరోపణ కూడా ఇప్పుడే చేసేసిన తర్వాత ఇప్పుడు విచారణ ఎవరి మీద జరుపుతారు? రెండవది, ప్రభుత్వం ఎందుకు ఇంత సమయం తీసుకుంది? డీజీపీ లేరా? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళిపోతే మొత్తం వ్యవహారాలన్నీ స్తంభించిపోవాలి. నిజానికి ఆయన వెళ్ళక ముందు నుంచి కేసు ఉంది. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు చేయరా? నారా లోకేష్ నిర్ణయాలు చేయరా? మాట్లాడుకోరా? ఇప్పుడు సీఎం సీరియస్. ఇప్పుడేం సీరియస్ అండి? 10 రోజుల నుంచి ఈ కేసు నడుస్తూ ఉంటాయి, ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తుంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రభుత్వానికి ఏమీ ప్రతిష్ట తీసుకొచ్చేవి కాదు, తప్పకుండా ఇవి ప్రతిష్టకు భంగం కలిగించేవే. ఏదో తీవ్రమైన ఒత్తిడిలో వ్యవహరిస్తున్నారు, దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని. మనం ఇప్పుడు అక్కడ దెందులూరు ఎమ్మెల్యే విషయం చూసినా, విజయవాడలో ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్యలో జరుగుతున్నవి చూసినా, చాలా చోట్ల అనంతపురంలో కూడా కొంతమంది తెలుగుదేశం ఆయనే ఒక ఆయన నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబు చాలా సీరియస్ అవుతుంటారు, కానీ పరిస్థితులు ఏమి సీరియస్గా చక్కదిద్దబట్టలేదా?
వైసీపీ వాళ్ళను లేదా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఖండించడం, సవాల్ చేయడం వేరే, కానీ అక్కడ ఆగిపోదు కదా. వైసీపీ ఒకటే కాదు కదా ఆంధ్రప్రదేశ్ అంటే. డిఎస్సిలో తప్పులు విచారిస్తామని చెప్తే ఏమైందండి? అది ఏమీ లేదు అని పూర్తిగా సమర్థించే బదులు విచారణ జరిపి అదే సాధికారికంగా సాక్ష్యాధారాలతో చెప్పండి. విమర్శలు, ఆరోపణలు, కథనాలు లేదా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు తగ్గకూడదు, మన దాన్ని మనం కట్టుబడి ఉండాలి. ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. కానీ అది సాయి కృష్ణ వ్యవహారంలో పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు ఇంకేం జరుగుతుందో మనం చూడాలి.